హాయ్ ఫ్రెండ్స్, నేను శనగైతే పిండేస్తాను. మొదటి దఫా పిండేస్తాను. ఫస్ట్ సారి విత్తనం వేసేటప్పుడు సూపర్ జల్లి వేసినాం ఫ్రెండ్స్. ఈసారి అయితే యూరియా తీసుకున్నాం. యూరియాలో మన సాయిల్ గోమడి వాళ్ళ మన సాయిల్ వేసుకున్నాం. గోమడి వాళ్ళది మన సాయిల్ ఇది తీసుకొచ్చి కొంచెం శనగ ఆడాడ మొలకలు చనిపోతున్నాయి ఫ్రెండ్స్. అందుకైతే ఇది మన సాయిల్ ఇలా పిండిలో కలుపుకొని చల్లమని చెప్పడం జరిగింది. కొంచెం తగ్గుతుందని అని పోస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మాకైతే ఇప్పుడు ఇది తీయడానికి అయితే స్క్రూ డ్రైవర్ తీయలేదు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు తీయాలంటే ఇప్పుడు కట్ చేయాలి ఫ్రెండ్స్. తేనె బయట టెస్టర్ తీస్తాను ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్తో ఇట్లా మూత తీయాలి, కొంచెం అడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా తీయాలి, కళ్ళల్లో ఇట్లా పడుతుంది. మనం కొంచెం అటు ఇటు అయినా తీసుకున్నా ఫ్రెండ్స్. కింద మూత తీసుకొని స్మెల్ కొంచెం ఘాటుగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడాలి వాసన. స్మెల్ ఘోరంగా వస్తుంది ఫ్రెండ్స్. శనగ చెట్లు చచ్చిపోకుండానా? చెట్లు ఇప్పుడు పూతకొచ్చిన చెట్లు చస్తాయి. కవర్ పెట్టుకో షేకి కలపాలి ఫ్రెండ్స్. మందునంతా కలిసి కలపాలి ఫ్రెండ్స్. వాసన బాగా వస్తుంది. మందు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం కలుపుకుంటేనే బాగానే స్మెల్ రావడం జరుగుతుంది. బాగానే బకెట్ తోటి చల్లుతాడు.
నిన్నటి నుండి పొద్దున్న నుండి కడతా అంటే ఈ సందు ఉన్నది కొంచెం భారత బారినట్టు బోరుతోటి ఒక్కొక్కసారి ఎండల ఇంటికి పోకుండా కూడా ఇన్నే ఉండి కడతాను, అట్లయితేనే బారింది. ఇవాళ అయితే పారుడు దానికైతే చేసినాక మళ్ళీ చల్లి గుడ్డు పెట్టుకొని అటు వేసుకోవాలి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి, తప్పది. స్మెల్ అయితే బాగా వస్తుంది. దొడ్డు దొరికింది అల్లడానికి ఫ్రీగా ఉంటుంది. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండది. 40-50 డిగ్రీలు వచ్చిన ఎండంటే వస్తుంది ఉండది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. థ్రిల్లింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కలుతా అంటే మస్తు అనిపిస్తుంటుంది. వెళ్తాడు పిండి అయితే ఎండ బాగా కొడుతుంది. మిట్ట మధ్యాహ్నం అయింది. మళ్ళీ సాయంత్రం పళ్ళని ఎండలైనా చల్లుతాడు పిండి. వాసన బాగా వస్తుంది ముందు. సన్నూరియా కంటే దొడ్డూరియా మంచిగా చల్లొస్తుంది, స్ప్రెడ్ అవుతుంది అది గుళికలు. పలసగా పడ్డట్టే పడుతుంది కానీ అవి పెద్ద గింజలు ఉంటాయి కదా, ఎక్కువనే పడుతుంది ముందు.